ఒక పెద్ద మనిషి పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చి తన గురించి చెప్పుకొని తను ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాడు. మీ ఊళ్ళో టుక్కిరిపాట్టి అనే ముసలావిడ ఉంది, నీకు తెలుసా అని అడిగారు మహాస్వామి వారు. ఆమె మాకు సంబంధికురాలు అని చెప్పాడు. రామ వినాయకుడు ఇంకా ఉన్నాడా అడిగారు స్వామి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వగం. మా ఊరిలో ఉన్న దేవాలయంలో వినాయకుడు రామ వినాయకుడు అని ప్రసిద్ధి అని బదులిచ్చాడు. ఆ ముసలావిడ గురించి వినాయకుని గురించి పరమాచార్య స్వామి వారు చాలా విషయాలు అడిగారు. కానీ ఆ భక్తుడు వాటికి సరైన జవాబులు చెప్పలేకపోయాడు. స్వామివారి ప్రశ్నలకు అతను కకావికలమైపోయాడు. తర్వాత మహాస్వామి వారే ఆ కథనంతా ఇలా చెప్పారు. ఆ ఊళ్ళో శివాలయం కానీ విష్ణువాలయం కానీ లేవు. ఉన్నది ఒక్కటే ఆలయం, అది వినాయకుని ఆలయం. రోజు ఉదయం సాయంత్రం ఆ ఊరి బ్రాహ్మణులు పొలిమేరలో ఉన్న వాగులో స్నానాధికాలు చేసుకుని సంధ్యావందనం చేసేవారు. తిరిగి వస్తూ దారిలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని రామనామాన్ని జపం చేసేవారు. ఊళ్ళోని వారు కూడా వారితో కలిసి రామ సంకీర్తన చేసేవారు. వారి నామజపం ఎంతటిది అంటే 1 మైలు దూరం నుండి కూడా వారి నామ సంకీర్తనం వినబడేది అని నాతో చెప్పేవారు. వినాయకుని దేవాలయంలో రామనామం చేసేవారు కాబట్టి అది రామనామ వినాయక దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. టుక్కిరిపాట్టి ఎవరంటే 7 ఏళ్ల చిరుప్రాయంలో ఒక ఆడపిల్లకు వివాహం చేశారు. కానీ విధివశాత్తు 9 ఏళ్లకే భర్త చనిపోవడంతో విధవరాలయ్యింది. ఆ ఊరి వాళ్ళు ఆ అమ్మాయిని దురదృష్టవంతురాలుగా పరిగణించేవారు. దాంతో అమ్మాయిని టుక్కిరి అంటే నష్టజాతకురాలు అని తన దురదృష్టాన్ని ఎత్తు చూపుతూ పిలిచేవారు. ఆ అమ్మాయి పెద్దదైన తర్వాత తన స్థితిని అర్థం చేసుకుంది. ఇప్పట్లాగే అప్పట్లో విప్లవాలు చేసి సంఘ సంస్కరణలు చేసేవారి కాలం కాదు. ఊరివాళ్ళని కాదని ఏమీ చేసే పరిస్థితి కూడా కాదు. కాబట్టి పూర్వ సువాసనలకు విధించిన పాత పద్ధతుల ప్రకారం ఆ అమ్మాయి జీవనం సాగించేది. రోజు తెల్లవారుజామున 4 గంటలకే లేచి బయటకొచ్చి ఇంటి ముందు అలికి శుభ్రం చేసి బయట ఒక దీపం వెలిగించి ఇంటి లోపలికి వెళ్ళిపోయేది. మరి ఆమె లోపల ఏం చేసేది? ఏమీ లేదు, కేవలం రామనామ జపం. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో కాస్త వండుకుని తినేది. అప్పుడప్పుడు ఎవరో ఒకరు తినడానికి ఇచ్చి వెళ్ళేవారు. తిరువయ్యూరు త్యాగరాజు 21 సంవత్సరాల పాటు రామనామం జపించారు. ప్రతిరోజు 1,08,000 సార్లు రామనామాన్ని జపించేవారు. కాలగమనంలో టుక్కిరిగా ముద్రపడిన ఆ అమ్మాయి టుక్కిరిపాట్టి అంటే అవ్వ అయింది. ఆమె జపం లెక్క పెట్టలేనంత అయింది. ఆమె ఎంత జపం చేసిందో కేవలం రామచంద్ర ప్రభువుకు మాత్రమే తెలుసు. ఒకరోజు ఆ ఊళ్ళో ఒక పిల్లవానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. భరించలేనంత నొప్పితో అల్లాడిపోతున్నాడు. బాధతో ఏడుస్తున్నాడు. ఊర్లోని వైద్యుడు అల్లం వాముతో కషాయం చేసి తాగించమన్నాడు. ఊర్లో ఎవరి దగ్గర ఇవి లేవు. ఇక గత్యంతరం లేక టుక్కిరిపాట్టి వద్ద ఉన్నాయేమని వెళ్ళి అడగమన్నారు. ఆ చిన్నవాడు వెళ్ళి భయంతో కొంచెం వాము కావాలి అని అడిగాడు. బట్టి వాముతో పాటు మరికొన్ని అవసరమైన దినుసులు ఇచ్చి, ఎందుకు, ఏమైంది నీకు అని అడిగింది. కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది అన్నాడు. ఉండు, ఇప్పుడే వస్తాను అని పార్టీ లోపలికి వెళ్ళింది. పార్టీ కొంచెం విభూతి తీసుకొచ్చి రామనామం చెప్తూ ఆ పిల్లవాడి నుదుటిని పెట్టింది. వాడు ఇంటికి పరిగెత్తాడు, నాకు కషాయం వద్దు అంటూ. ఎందుకు? కడుపు నొప్పి పోయింది. ఆ బాలుడి తల్లికి విషయం అర్థం కాక తెగమకపడి బాలుడి నుదుటిపైనున్న విభూతిని చూసింది. పార్టీ పెట్టింది. వెంటనే నా కడుపు నొప్పి పోయింది అని చెప్పాడు. మొత్తం ఊరంతా ఆ విషయం తెలిసిపోయింది. టుక్కిరిపాట్టికి అంత సిద్ధి కలిగిందా అని. అంటే ఆమె ఇప్పుడు టుక్కిరి కాదన్నమాట. రామనామ మహత్యాన్ని చాటి చెప్పడానికి విధి ఆమె తలరాతిని అలా రాసింది. ఆ ఊరి వైద్యుడితో ఇక పనే లేదు. ఆయన స్థానాన్ని రామనామ పార్టీ తీసుకుంది. ఆమె వద్ద ఉన్న మందు కేవలం చిటికెడు విభూతి అంతే అని ఆ కథంతా వివరించారు మహాస్వామి వారు. మహాస్వామి వారు వీటిని చెప్పగా విన్నవారు ధన్యులు. ఈ కథ కంచి పరమాచార్య వైభవం నుంచి సేకరణ. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వగం.
దక్షిణ కైలాసం అని ఖ్యాతి పొందిన మల్లికార్జునుడు వెలిసిన శ్రీశైలం 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. చాలా మహిమాన్వితమైన పుణ్యస్థలం. సంకల్పం చెప్పేటప్పుడు మనం శ్రీశైలానికి ఏ దిక్కును ఉన్నామో చెప్తాం. అంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు కూడా శ్రీశైలాన్ని సందర్శించారు. వారు రచించిన శివానందలహరిలో దీనికి సాక్ష్యం కూడా ఉంది. వారు రచించిన 12 లింగ స్తోత్రాల్లో ఇక్కడి క్షేత్రదైవం మల్లికార్జునుడు ఉటంకించబడ్డాడు. బ్రహ్మరాంబికాదేవి కొలువైన ఒక శక్తిపీఠం. భ్రమరము అంటే తుమ్మెదలు మల్లెపూలు చుట్టూ తిరిగినట్టు ఇక్కడ అమ్మవారు కూడా మల్లికార్జునుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అర్జున వృక్షము ఇక్కడ స్థల వృక్షం. పరమాచార్య స్వామివారు కర్నూలులో ఉన్నప్పుడు చంద్రగ్రహణం వస్తోందని తెలుసుకుని మహాస్వామివారు ఆ రోజున శ్రీశైలంలో ఉన్న పాతాళ గంగలో గ్రహణ స్నానం చేసి మల్లికార్జునుడిని దర్శించుకోవాలని సంకల్పించారు. కానీ ఆ రోజులలో రవాణా వ్యవస్థ లేదు. సాధారణంగా ప్రజలు శివరాత్రికి శ్రీశైలానికి వెళ్లేవాళ్లు. కానీ మహాస్వామివారు వారణాసికి తొందరగా వెళ్లవలసి ఉన్నందున వారు వేంచేటుకు ఇష్టపడలేదు. పడవలో కడప కాలువ ద్వారా శ్రీశైలం వెళ్లొచ్చని తెలుసుకుని చంద్రమౌళీశ్వరుణ్ణి కొంతమంది పరివారమును వెంట తీసుకుని జనవరి 24, 1934 పడవలో కర్నూలు నుండి బయలుదేరారు. పగిడ్యాల, ఆత్మకూరు, నాగులూటి మీదుగా 28న పెద్దసరివు చేరుకున్నారు. రోజూ చేయవలసిన చంద్రమౌళీశ్వర ఆరాధన పూజ కోసం ఈ ఊళ్లలో ఆగుతూ పెద్దసరివు చేరారు. అక్కడ పాదచారి అయి శుక్లపర్వతాన్ని ఎక్కి మళ్లీ అక్కడి నుండి నిటారుగా ఉన్న పర్వతాన్ని అధిరోహించి మల్లికార్జునుడి దర్శనం కోసం శ్రీశైలం చేరుకున్నారు. వారు ఎక్కిన పర్వతం నిటారుగా రాళ్లు పొదలతో నిండి ఉంది. కానీ వారు విరవక అంతటి చలిని కూడా లెక్క చేయకుండా శ్రీశైలం చేరుకున్నారు. పరమాచార్య స్వామివారు వస్తున్నారని దేవస్థానం అధికారులు ముందే తెలుసుకుని వారిని ఆహ్వానించడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. మహాస్వామివారికి ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం లభించింది. వారు సన్నిధిలో చాలాసేపు ఉండి ధ్యానమగ్నులై శివానందలహరి, సౌందర్యలహరి నుండి ఎన్నో శ్లోకాలను వారు పాడారు. మరుసటి రోజు మహాస్వామివారు 900 మెట్లను దిగి పాతాళగంగకు చేరుకున్నారు గ్రహణ స్నానం కొరకు. వారు ఉండడానికి వీలుగా అక్కడ ఒక తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేశారు. గ్రహణం వీడిన తర్వాత అక్కడ ఉన్న ఎండుకర్రలతో దివిటీలు వెలిగించగా మహాస్వామివారు చంద్రమౌళీశ్వర పూజ చేశారు. మరునాడు ఉదయం మళ్ళా మెట్లెక్కి పాతాళగంగ నుండి శ్రీశైలం చేరుకున్నారు. మల్లికార్జున్ని దర్శించుకుని అక్కడే 2 రోజులు గడిపి తిరిగి పడవలో కర్నూలు చేరుకున్నారు. వారి శ్రీశైల యాత్రలో అక్కడ ఉన్న చెంచులు పరమాచార్య స్వామివారిని నాగులేటిలో దర్శించుకున్నారు. ఎటువంటి సహాయం చేయడానికైనా తాము సిద్ధమని మహాస్వామివారికి మాటిచ్చారు. మఠానికి సంబంధించిన వాటినన్నిటినీ కొండపైకి వారే మోసుకొచ్చారు. అడవి జంతువుల బారి నుండి రక్షణ కల్పించారు. వారి అమాయకత్వానికి, పరులకు సహాయం చేసే గుణాన్ని చూసి మహాస్వామివారు చాలా సంతోషపడ్డారు. మఠం వారితో చెప్పి వారికి డబ్బులు ఇవ్వబోయారు. కానీ ఆ చెంచులు దాన్ని స్వీకరించక పరమాచార్య స్వామివారి ముందు వారి సంప్రదాయక గిరిజన నృత్యం చేస్తామని ఒక చిన్న కోరిక కోరారు. మఠమధికారులకు అది నచ్చకపోయినా పరమదయాళు అయిన పరమాచార్య స్వామివారు దానికి అనుమతిచ్చారు. వారు చాలా సంతోషపడి స్వామివారి ముందు నృత్యం చేసి ఆనందపడ్డారు. శివాలయం శివాచార్యుడు. ఒక మధ్యవయస్కుడైన శివాచార్యుడు తన గ్రామాన్ని వదిలి పట్టణంలో కొత్తగా నిర్మించిన ఆలయ అర్చకత్వ బాధ్యతలు నిర్వర్తించడానికి వెళ్ళాడు. అతని నిర్ణయాన్ని తండ్రి ఒప్పుకోకపోయినా లెక్క చేయక వెళ్ళిపోయాడు. పట్టణంలోని ఆ కొత్త దేవాలయంలో అతని పనికి బాగానే ఆదాయం వచ్చేది. అధిక ఆదాయం వల్ల అతని జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ దురదృష్టవశాత్తు అహంకారం కూడా బాగా పెరిగింది. దానికి పర్యవసానం ఇటువంటివి సహించని దేవాలయ ధర్మకర్తలు అర్చక బాధ్యతలు వేరొకరికి అప్పగించారు. దేవాలయ తాళాలు అతని మధ్య నుంచి తీసుకుని కొత్తగా వచ్చిన అర్చకుడికి ఇచ్చారు. ఉన్న ఉద్యోగం పోవడంతో ఆ శివాచార్యుడు పరమాచార్య స్వామివారి వద్దకు వచ్చాడు. దుఃఖం నిండిన మొహంతో స్వామివారి ముందు నిలబడ్డాడు. ఏమిటి నీ సమస్య అని అడిగారు స్వామివారు. నా ఉద్యోగం పోయింది, పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉంది అన్నాడు. మీ తండ్రి ఏం చేస్తారు? పల్లెటూరులో ఉంటారు, అక్కడ ఉన్న శివాలయంలో పనిచేస్తారు. మీ ఊరి ప్రాముఖ్యత ఏమిటి అని అడిగారు స్వామివారు. అతనికి ఆ విషయం తెలియకపోవడం వల్ల ఊరికే నిలబడ్డాడు. స్వామివారి ఆ ప్రశ్నకు బదులివ్వడం ప్రారంభించారు.
మీ ఊళ్ళో ఉన్న శివాలయం గురించి, దాని వైభవం గురించి శైవ నాయనార్లు వారి పాటలో స్తుతించారు. ఆ దేవాలయం ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించబడింది. దేవాలయంలోని ఈశాన్య భాగంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. అది ఇప్పటికీ ఉందా అని అడిగారు. తనకు అంతగా తెలియకపోయినా అవునని చెప్పాడు ఆ శివాచార్యుడు. మీ ఊర్లో ఉన్న పరమేశ్వరునికి నువ్వంటే చాలా ఇష్టం. చిన్న చిన్న దేవాలయాల్లో పనిచేస్తూ నువ్వు కష్టపడడం ఆయనకి ఇష్టం లేదు. మీ ఊరికి తిరిగి వెళ్ళి మీ నాన్నగారికి ఆశలాగా ఉండు అని ఆదేశించారు. పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం ఆ శివాచార్యుడు తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళి శివాలయంలో బాధ్యతని నిర్వర్తించసాగాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. మరుసటి నెలలోనే గ్రామ ప్రజలందరూ పూనుకొని దేవాలయ జీర్ణోద్ధరణకు ఒక బృందం ఏర్పాటు చేశారు. మునుపటి సంవత్సరం దేవాలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది. నాయనార్లు స్తుతించిన దేవాలయం కావడంతో గుంపులు గుంపులుగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. 2 సంవత్సరాల తర్వాత ఆ శివాచార్యుడు మహాస్వామివారి వద్దకు వచ్చి సాష్టాంగం చేశాడు. ఏ దేవాలయంలో పనిచేస్తున్నాడో అడుగు అని అమాయకంగా ఏమీ తెలియనట్టు పక్కనే ఉన్న శిష్యునికి చెప్పారు స్వామివారు. అప్పుడే మొత్తం జరిగిన విషయమంతా ఆ శివాచార్యుడు స్వామివారికి చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగారు స్వామివారు. పరమాచార్య స్వామివారి కరుణావీక్షణాలు నాపై ప్రసరించాయి. ఆనందంగా మహదానందంగా ఉన్నాను ప్రియవా అని బదులిచ్చాడు. శివుని కృపా కటాక్ష వీక్షణాలు నీపై ప్రసరించాయని చెప్పు, నేనేం చేశాను అన్నారు. ఇలా చెప్పి తప్పుకోవడంలో పరమాచార్య స్వామివారికి వారే సాటి. ఈ కథ సేకరణ మహాపెరియవాళ్ళు దర్శన అనుభవంగా నుంచి పంపినవారు శ్రీమఠం బాలుమామ. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. బక్క చిక్కిన శరీరంతో ఒంటి నిండా విభూతి అలదుకొని అప్పుడు కూడా పాదచారి అయి ఊరూరా తిరిగి చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ధర్మాన్ని ప్రబోధం చేసిన మహాపురుషుడికి మనం ఇవ్వగలిగినది ధర్మమునందు అనురక్తిని పొందడమే. అంతకన్నా ఇతర సిద్ధులకు పెద్దపీట వేయడం మాత్రం దోషభూయిష్టం. వాటికన్నా పెద్దపీట దీందే. ఎందుకనంటే వారు ఏం చెప్పారన్నది ప్రధానం, వారి జీవిత సందేశం ఏమిటన్నది ప్రధానం. దానికి దేశకాలములతో సంబంధం లేదు. ఎన్ని సంవత్సరముల కాలం గడిచిపోనివ్వండి, మనిషి తరించడానికి కావలసినటువంటి సమస్త సారమును నిక్షేపించారు వారు. అందుకే దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకొని చూపించారు. ఎక్కడ సిద్ధులు ప్రకటనం చెయ్యాలో అక్కడ ప్రకటనం చేశారు ఆ కారుణ్యంతో. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక్క ఉదాహరణ చెప్తాను మీతోటి. ఒకానొకప్పుడు పీఠంలో ఒక గోవు ఈంతోంది. గోవు అంటే ఆయన ఎన్నడూ పశువు అన్న మాట వాడలేదు. గోవు అంటే ఆయన దృష్టిలో పరదేవత. కామాక్షి పరదేవతకి గోవుకి అభేదం. ఆయన ఎప్పుడూ పశుపూజ అని చెప్పలేదు. ఆయన తరచుగా చెప్పేవారు గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ అని చెప్పేవారు. ఏం శాస్త్రి గారు? అటువంటి మహాస్వామికి గోవు అంటే ప్రాణం ఆయనకి. పీఠంలో ఆ మధ్యకాలంలో నేను ఒక రాత్రి పీఠ దర్శనానికి వెడితే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మళ్ళీ ముమ్మూర్తుల చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా అంతే. ఎంత ప్రేమో! నేను వెళ్ళిపోతుంటే వారు రావాలా మహానుభావుడు. నేను ఎంతటి వాడిని బయటికి వచ్చి సాగనంపుతూ, కోటేశ్వరరావు ఇక్కడేనయ్యా స్వామి పండిపోతున్న రోజుల్లో పాకేసుకుని ఉండేవారు, ఈ పక్కనే గోశాలు ఉండేదయ్యా, ఈనడానికి సిద్ధంగా ఉన్న ఆవు ఇక్కడుంటే ఈనుతోందని తెలియగానే బెల్లం ముక్క బియ్యం చేత్తో పట్టుకొని ప్రదక్షిణం చేసి పెట్టేవారయ్యా. మనకి నేర్పడానికి, ఒక గోవుని కాపాడుకోండి అన్న సందేశం ఇవ్వడానికి శరీరం వడిలిపోయినప్పుడు కూడా చేశారు. పీఠంలో గోవు ఈనలేకపోతుంటే పశువైద్యులు వచ్చి చూసి, లోపల ఉన్న దూడ చనిపోయింది, ఆవు కడుపులో దూడ చనిపోతే ఆవు ఈనదు కాబట్టి ఆవు కూడా మరణిస్తుంది, ఈ ఆవుకి ఇక ఆయుర్దాయం లేదని చెప్పారు. స్వామి చంద్రమౌళీశ్వరార్చన చేసి దిగుతున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి, స్వామి పీఠంలో ఉన్నటువంటి గోవు కడుపులో ఉన్న దూడ మరణించిందిట, కాబట్టి గోవు కూడా కొద్దిసేపట్లో మరణిస్తుందని వైద్యులు చెప్పారన్నారు. ఆగలేదు ఎక్కడ. సత్యదండం పట్టుకుని తిన్నగా బయలుదేరి వచ్చారు అపరశంకరుడు. వచ్చి నిలబడి
దాని పృష్ఠభాగం వంక అలా చూశారు. ముందుకెళ్ళి దాని ముఖం వంక పరమప్రసన్నంగా చూశారు. ఆయన చూపుల చేత అది ఏ ప్రసన్నతని పొందిందో టక్కున ఈనింది. ప్రాణంతో ఉన్న దూడ కింద పడింది. ఒక గోవు పీఠంలో మరణించడానికి వీల్లేదు. తన తపశ్శక్తిని దృష్టి చేత ధారపోసి బతికించి కాపాడారు. గోవుని కాపాడుకోండి. ఇప్పుడు ఆయన ప్రకటించిన ఒక చిన్న లీల మీకు ప్రధానమా? ఆయన జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇచ్చారో దానికి కూడా ప్రాముఖ్యతనిచ్చి జీవితంలో పట్టుకుని మీరు కూడా అటువంటి పని ఒకటి చేసి తరించడం ప్రధానమా? నేను ఒక ఆవుని కొని ఆవుని దోణ్ణి పోషిస్తున్నాను అని దాన్ని కాపాడడం ప్రధానమా? అంతవరకు ఎందుకండి. అదేంటి శేషాద్రి శర్మ గారు ఆ ఇంట్లో ఆవుని పెంచి దానికి దూడ పుడితే ఆ దూడ పెద్దదై ఆవు అయిన తర్వాత మహాస్వామి వారికి ఇవ్వాలని సంకల్పం చేశారు. సంకల్పం చేస్తే ఆ ఆవు ఈనింది. ఆ ఈనుతున్నప్పుడు ఆ ఆవు దూడ కూడా చనిపోతుందని చెప్పారు. పౌర్ణమి ఆ రోజు విశ్వనాథ శాస్త్రి గారిలాగే చంద్రబింబం వంక చూస్తూ మహాస్వామిని ధ్యానం చేశారు. ఆయన అనుగ్రహం బతికున్న దూడ, పెయ్యి దూడ పుట్టి. ఈ దూడని పెంచి పెద్ద చేసిన తర్వాత నేను మహాస్వామికి ఇస్తానన్నారు. అది పెరిగి పెద్దదైంది. కానీ చమత్కారం ఏమిటంటే ఆ ఆవు పొల్లలేదు, ఏ వృషభంతో అది కలవలేదు. ఇక ఇది పొల్లట్లేదు కాబట్టి ఇది దూడని కనదు కాబట్టి పాలివ్వదు. కాబట్టి ఎలా ఇస్తాను పీఠానికి అని ఆయన అమ్మేశారు. దేనికో ఎవరికో అమ్మేశారు. 400 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బు పట్టుకెళ్ళి మహాస్వామికి ఇచ్చారు. స్వామి ఆవిద్దాం అనుకున్నాను, కానీ నేను ఏ ఆవు పొల్లిన తరువాత ఈని దూడని కన్న తర్వాత తెచ్చిద్దాం అనుకున్నానో అది పొల్లలేదు. అందుకని దాన్ని అమ్మేశాను. 400 వచ్చాయి. నా సంకల్పానికి దోషం రాకూడదు, ఆవుకు బదులు డబ్బు ఇచ్చేస్తున్నానన్నారు. ఆయన అన్నారు మహాస్వామిలా తిరిగి, నువ్వు ఎవరికి పొల్లలేదని చెప్పి ఆవునిచ్చేశావో దానితో బరువులు మోయిస్తే, ఒకవేళ అది ఎలాగో పొల్లదు, ఈనదు, దూడని కనదు, పాలివ్వదని వాళ్ళు దాన్ని చంపి ఉంటే దాని నెత్తురు మాంసం తట్టలో పెట్టి నాకు ఇచ్చావా అని అడిగారు. అని నాకు ఈ డబ్బు అక్కర్లేదు, వెళ్ళి ఆ ఆవుని పట్టుకొచ్చి అన్నారు. ఆయన ఎంత కష్టపడ్డారో ఆవు ఎక్కడుందో కనిపెట్టడానికి. యథార్థమా కాదండి? వారింటి పేరు వారే. వాళ్ళ నాన్నగారు. నేను అలా అనకూడదని అనలేదంతే. ఇదేంటి ఎంత వెతికారో, ఎక్కడో లంబాడీల దగ్గర ఉందా ఆవు అని తెలిసింది. ఆ ఆవు దొరకలేదు. మహాస్వామికి తీసుకొచ్చి ఆవు అప్పగించాలి, ఎలా? అప్పుడు వాళ్ళ పరివేదన గమనించి కబురు చేశారు, ఆ ఆవు కోసం ఇంకా వెతకద్దులేండి, కానీ ఇక పైన ఎప్పుడు గోసేవలో మాత్రం గ్యామరకుండా జీవించండి, ఏ కారణానికి ఆవుని అమ్మవద్దు. అది ఆయనకేనా చెప్పింది? వాళ్ళ నాన్నగారికేనా? వాళ్ళ నాన్నగారు వాళ్ళకి చెప్పింది ఏమిటంటే, ఒరేయ్ నీకు ఐశ్వర్యం కాదురా, ఐశ్వర్యాలకు మించిన మహదైశ్వర్యాన్ని ఇస్తున్నాను. ఏమిటో తెలుసా? మహాస్వామి పాదాలు అందించి మీకు ఇచ్చాను, ఆయనని సేవించి తరించి పోండి అన్నారు. వాళ్ళు సేవించి తరించిపోవట్ల. ఇంతగా చెప్పలా, వసంతం వసంతం వసంతం, మా జీవితాలు వసంతం అన్నారు. మరి కనీసం ఒక్క ఆవుని పోషించక్కర్లా, ఒక్క ఆవుకి ప్రదక్షిణం చేయక్కర్లా, ఒక గ్రాసం పెట్టక్కర్లా. ఆవు అంటే ఒక్కొక్క సందర్భంలో ఆయన తన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు పీఠం ఖర్గపూర్ వెళ్ళింది. ఖర్గపూర్లో పీఠ పరివారంలో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. అనారోగ్యం పాలైపోతే ఏం చెయ్యాలి? అందుకని కొన్నాళ్ళు ఉండిపోయారు. ఓ 2 నెలల్లో ఎంతో ఉండిపోయారు ఖర్గపూర్లో. తర్వాత వాళ్ళకి స్వస్థత కలిగింది. టాటానగర్ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోజు సాయంకాలం ముందు మహాస్వామి బయలుదేరారు. వెనకాతల ముఖ్యమైన సామాను పట్టుకుని గుర్రం బయలుదేరింది. ఓ ఆవు దూడ కూడా బయలుదేరాయి. ఒక సిక్కు వ్యక్తి దారి చూపిస్తున్నాడు. స్వామి మరి నడిచి వెడతారు, లేకపోతే పల్లకీలో వెడతారు. ఆయన మేనాలో ఉన్నారు, వెడుతున్నారు. చీకటి పడిపోయింది. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత దారి చూపిస్తున్న వ్యక్తి దారి తప్పిపోయానని తెలుసుకున్నాడు. అప్పటికి రాత్రి 10 అయింది. అరణ్యంలో చిక్కుకున్నారు. క్రూర జంతువుల అరుపులు వినపడుతున్నాయి. ఎలా? వెంటనే స్వామికి చెప్పారు, స్వామి దారి తప్పిపోయాంట, అరణ్యంలోకి వచ్చేసామని. ఒక రైలు గేటు కనపడింది. ఆ
ఆ గేటుకి చిన్న తొట్టెలా ఉంది. అందులో ఈ ఆవుని దూడని ఎక్కించేసి తాడు కట్టి మేనా అడ్డంగా పెట్టి తాను అందులో కూర్చున్నారు దండం పట్టుకుని. అంటే ఆయన ఉద్దేశ్యం, ఆవు వాసన చూసి ఏ పెద్ద పులైనా ఆవుని చంపడానికి వస్తే ఆవుని చంపడానికి ముందు తనని చంపేశాక ఆవు మీద పంజాతో కొట్టాలి. అలా అన్వయమా? నా జోలికొచ్చి ఆవు జోలికెళ్ళు. రాగలదా? ఏదన్నా రాగలదా? కుదురుతుందా? రాత్రంతా కామాక్షి 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 అంటూ కూర్చున్నారు. అరుస్తూనే ఉన్నాయి, దగ్గరకు వస్తూనే ఉన్నాయి, వెళ్ళిపోతూనే ఉన్నాయి. తెల్లవారింది, దారి తెలిసింది, పీఠం వెళ్ళిపోయింది. అంటే ఒక ఆవు కోసం అవసరమైతే తన శరీర త్యాగానికి సిద్ధపడ్డారు. ఆయన కారుణ్యం ఏమని చెప్పమంటారు? చిన్న చిన్న విషయాలకి మనం స్పందించేది ఏమిటనుకుంటాం, కానీ ఆయన యొక్క జీవితాన్ని పరిశీలిస్తే మనస్సు అన్నదానికి ఎంత ఆర్ద్రత ఉండాలో అర్థం అవుతుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పి వాళ్ళకి నా ప్రవచనం పూర్తి చేసేస్తాను. ఒకానొకప్పుడు పీఠంలో మహాస్వామి కూర్చుని ఉండగా ఒక ఆవిడ బిక్కు బిక్కుమంటూ కన్నుల నీరు పెట్టుకుని కళ్ళొత్తుకుంటూ వరుస క్రమంలో వస్తోంది. స్వామి చేత్తో ఇంత కుంకం తీసి ఆవిడ చేతిలో వేశారు. ఆవిడ తీసుకోకుండా చెయ్యి వెనక్కి తీసేసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయింది. అందరూ వచ్చి అయ్యో అయ్యో అయ్యో, మహాస్వామి చేత్తో కుంకం ఇస్తే పుచ్చుకోవా, ఇంతకన్నా అన్యాయం ఉందా, పుచ్చుకోమ్మా అన్నారు. ఆవిడంది, కాదు, నా భర్త మరణించాడు, ఆయన శరీరం కూడా లభించలేదు, అటువంటి వాడికి ఉత్తరక్రియలు ఎలా చెయ్యాలని అడగడానికి వచ్చాను భర్త మీద ప్రేమతో, నాకు కుంకం ఏమిటని. అమ్మా కాదు, ఆయన చేత్తో ఇచ్చారంటే ఏదో ఉంది, త్రికాలవేది, పుచ్చుకో అన్నారు. కాదనలేక ఆవిడ చేయి చాపింది. కుంకం వేసి చూసి అన్నారు, అమ్మా నువ్వు సుమంగళివమ్మా, నీ భర్త బ్రతికున్నాడు, నీ భర్త తిరిగి వస్తాడు, బొట్టు పెట్టుకో అని సువాసిని పూజ అవుతోంది. ఆ సువాసిని పిలిచి ఈవిడ కొప్పులో పూలు తురమండన్నారు. ఆవిడ కొప్పు నిండా మల్లెపూలు పెట్టి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి పంపించారు. వచ్చినప్పుడు నేను పూర్వసువాసిని అనుకుని అమంగళకరంగా వచ్చింది. నీ భర్త ఉన్నాడు అని మహాస్వామి చెప్పారు. లేడు, చనిపోయాడు అని చెప్పి ప్రభుత్వం నుంచి టెలిగ్రామ్ కూడా వచ్చేసింది. ఆవిడ మహాస్వామి మాట నమ్మింది. త్రికాల వీధి ఎక్కడో ఉన్నాడు నా భర్త, బొట్టు పెట్టుకుని ఎదురు చూస్తోంది. వారం రోజులైంది. తెల్లవారకట్ట తలుపు కొట్టారు ఎవరో, వెళ్ళి తలుపు తీసింది, భర్త గారు వచ్చారు. ఆవిడ తెల్లబోయింది. ఒక స్త్రీ ఎంత ఆనందం ముప్పిరిగొన్న శోకం ఎంత పొందేస్తుందండి అసలు. ఇంకా అసలు ఉంగరం ఇచ్చినంత మాత్రం చేతనే సీతమ్మ బుగ్గలు ఎర్రబడిపోయే. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ఉదితాభవత్ అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. వెళ్ళిపోయాడనుకున్న భర్త తిరిగి వస్తే ఆ స్త్రీ ఆనందానికి అంతుంటుందండి. ఆనందంతో కౌగిలించేసుకుని కాళ్ళ మీద పడిపోయి, ఎక్కడున్నారు, యుద్ధరంగంలో మీరు చనిపోయారని నాకు టెలిగ్రామ్ వచ్చింది, ఎంత ఏడ్చానో. మహానుభావుడు మహాస్వామి మీరున్నారని చెప్పారు, లేకపోతే ఉత్తర క్రియలు కూడా అయిపోను అంటే. లేదు, నేను చనిపోయినట్టుగా పడిపోయాను, లేకపోతే శత్రువులు తీసుకెళ్ళిపోతారని. నేను చనిపోయాననుకుని లోయలోకి విసిరేశారు. అదృష్టవశాత్తు ఆటవికులు నన్ను కాపాడి వైద్యం చేసి విడిచిపెడితే నేను తిరిగి వచ్చాను. నేను చనిపోయానని అందరు అనుకున్నారు, చనిపోలేదు, బ్రతికాను. ఎలా తెలిసింది మహాస్వామికి? ఆవిడ ముఖం చూసి చెప్పారు, నువ్వు సుమంగళివి, నీ భర్త వస్తాడమ్మా, బ్రతికున్నాడన్నారు. నేను ఇందాక మీతో మనవి చేశా కదూ, ఆయన నోటి మాట త్రికాల వీధి, వస్తున్న ఆపదని తప్పించగలరు. నేను ఎన్నని తెప్పగలను. ఆయన నమ్ముకున్న వాడికి లోటు ఏమిటి? అందుకు కదా వాళ్ళ నాన్నగారు అన్నారు, నీకు ఆయన పాదాలు అప్పచెప్పాను రా అని. ఓ కుటుంబం ఆయన దగ్గరికి వెళ్ళింది, ఎక్కడో సంచారంలో ఉండగా. ఆయన పిల్లవాడిని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి పటికి బెల్లం ముక్కలు చేతిలో పెట్టి ప్రసాదం గట్టిగా పట్టుకో అన్నారు. వాడు గట్టిగా పట్టుకున్నాడు. వాడినే బాగా అడిగారు, అడిగి వాడికే గట్టిగా ఇచ్చారు. గట్టిగా పట్టుకున్నాడు చేతిలో. పట్టుకుని పిల్లవాడు కదూ, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అలా వెళ్ళి దిగుడు బావిలో పడిపోయాడు. పడిపోయిన వాడు అలా ఇలా ఏదో కొట్టుకుని మెట్ల దగ్గరికి చేరాడు. చేరి ఆ దిగుడు బావి మెట్టు పట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు. అందరూ చూసి పరిగెత్తుకొచ్చి పిల్లాన్ని పైకి తీసుకొచ్చి వాడి పొట్ట నొక్కితే నీళ్లు బయటకు వచ్చాయి, కానీ చెయ్యిలా ఉంది. ఏమిటని విప్పి చూశారు. మహాస్వామి ఇచ్చిన ప్రసాదం పటికి బెల్లం ముక్కలు చేతిలో ఉన్నాయి. ఇది గట్టిగా పట్టుకో,
రాబో ఉపద్రవాన్ని లెక్క కట్టి ప్రసాదం చేతిలో పెట్టి కాపాడారు. ఆయన్ని నమ్ముకున్న కుటుంబంలో పిల్లవాడిని కాపాడిన స్వామి మనం ఆయన పాదాలు నమ్మి ఉండగా మన ఆపదలను ఆయన చూడరా, మనని కాపాడరా? కాబట్టి మన జన్మ తరించాలన్నా ఆయనే, మనకి రక్షణ కలగాలన్నా ఆయనే. అపరశంకరుడు, శివావతారులు, మహానుభావులు, అన్నిటికన్నా ముఖ్యం ఆయన చేసిన ఉపదేశం, ఆయన చేసినటువంటి ప్రవచనం, ఆయన చేసిన అనుగ్రహ భాషణం, ఆయన ఆర్తి. అంతటి వృద్ధాప్యంలో ధర్మం విడిచిపెట్టకుండా, ధర్మం నోటితో చెప్పడం వేరు, ధర్మం ఆచరించడం వేరు. ధర్మం తప్పకుండా రిక్షా నడుస్తుంటే రిక్షాని ఇలా కుడి చేత్తో పట్టుకుని ఎడంచేత్తో సత్యదండం పట్టుకుని 95 సంవత్సరాల వయసులో నడిచి వెడుతుంటే అవతల వైపు నుంచి బస్సుల్లో వస్తున్న వాళ్ళు బస్సుల్లో చెప్పులు బూట్లు విప్పి రోడ్డుకి 2 పక్కల ఆగి 2 పక్కల నేల మీద పడిపోతే మధ్యలో నడిచెళ్ళారు. ఆ స్థాయి పొందిన జగద్గురువు పుట్టినటువంటి గడ్డ. అటువంటి మహానుభావుడు గుండెకాయతో సమానంగా చూసుకున్నటువంటి ప్రాంగణం. అటువంటి ప్రాంగణంలో ఆయనకి శివస్పర్శ కలిగిన ఏ రుద్రాక్ష అంటే ప్రాణమో అటువంటి రుద్రాక్ష మంటపంలోకి ఇవాళ చేరారు. ఆయన ఎంత ప్రసన్నులై ఎంత సంతోషంగా ఉంటారు నిజంగా. అటువంటి శుభవేళ ఆయన జీవితంలో ఆయన చేసిన ధర్మ ప్రబోధాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ధర్మాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. దేనికన్నా కూడా అదే గొప్పది. వారి జీవిత సారమంతా కూడా ఆ ప్రబోధమే. ఆయన ప్రబోధాన్ని ధర్మాన్ని పట్టుకోవడంలో మనకి పూనికనిచ్చి మనందరం తరించడానికి కావలసినటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధిని కూడా ఆ స్వామివారే తన యొక్క దివ్యమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్ష వీక్షణముల చేత విభూతిగా మనని అనుగ్రహించాలని ఆ స్వామి పాదార విందములకు నా శిరసు తాటించి సాంజలి బంధకంగా మనందరి పరుపున నమస్కరిస్తూ మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.